ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేయాలి. సార్ అయితే పెద్ద భక్తులు. ఏమైంది కనెక్షన్ ఏంటంటే ఆఫీస్ కనెక్షన్ ఉంటుంది. దగ్గర 20 ఇంట్లో ఉంటాయి, 2 అటు కానీ ఇది ఏంటంటే ఇంత కూడా వాటర్ రాదు. ఏమన్నా వస్తే ఓన్లీ 10 సెకండ్ కొద్దిగా మాత్రం పడతాయి. ఆ తగిన వాటర్ ఈ సింహపూరి కాలనీలో కొన్ని పోల్స్ కావాలి, 2 పోల్స్ ఎక్స్ట్రా అడిషనల్ చేసి ఇంకో బంచ్ కేబుల్ కూడా కావాలి. కానీ చిన్న ఏరియా ఇది కాలనీ, సరేనా? చూసుకోండి జర, నేను ఎక్కడ వస్తే అక్కడ నేను చెప్తే జరగదు, నీకు ప్రయారిటీలో పెట్టండి. గుడ్ మార్నింగ్ శశాంక్. నేను సింహపూరి కాలనీలో ఉన్నాను. ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది. ఏది ఇష్యూ? ఇప్పుడు ఎట్లయితే చెప్పండి. శివసేనకి 20 ఇళ్ళనే ఉన్నాయి. వాళ్ళకి ఇబ్బంది పడితే ఎట్లా? అన్ని ఒక రోజు డీజిల్ సిస్టమ్ ఉండదు కాబట్టి 5-6 రోజులు కోల్పోయితే 10 రోజులు అవుతారు, ఖచ్చితంగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంది, లైట్స్ కూడా ఈ రోజు సాయంత్రం రేపు సాయంత్రం వాళ్ళకి వస్తుంది. మా సేవరేజ్ లైన్ వాటర్ వాళ్ళు చూసుకుంటారు. చూసి అది కూడా డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. మంచి నీళ్ళు డిపార్ట్మెంట్ మొత్తం చేంజ్ చేయాలి. 25 years అయిపోయింది, మొత్తం జామ్ అయిపోయింది. నేను మంచి నీళ్ళు డ్రైనేజ్ వాటర్ ఇక్కడ లేదు, ఈడికెళ్ళలేదు. ఏ విధంగా ఒకసారి ఫిషర్ కూడా రావాలి పర్సనల్ కి. ఇక్కడ అన్ని డ్రైనేజ్ లో ఇష్యూస్ ఉన్నాయి. డ్రైనేజ్ ప్రాబ్లమ్ తోటి డ్రింకింగ్ వాటర్ కూడా కలుస్తుంది. ప్రెసిడెంట్ సాబ్ ఈ నాల ఒక నెల రోజుల పని స్టార్ట్ అవుతుంది. అంటే మీకు కూడా తెలియాలి, ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉంది. ఈ సమస్య మామూలుగా ఎవరికి సీఎం దాకా పోదు. మన సీఎం గారు ఇక్కడ ఎంపీగా కూడా ఉండే కాబట్టి మన స్థానిక సమస్యలన్నీ వారికి అవగాహన ఉంది. వారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే మొన్న కంటోన్మెంట్ బోర్డు ఆ ఎలివేటెడ్ కారిడార్ ఉంది కదా, మీరు జేబీఎస్ నుంచి పెద్ద రోడ్లు కడుతున్నారు కదా, అటు బోయినపల్లి నుంచి రోడ్లు అవుతున్నాయి కదా, ఆ రోడ్ కి భూ బదలాయింపు అయింది. స్టేట్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ తీసుకున్నది 303 కోట్లు ఇస్తున్నప్పుడు సీఎం గారు 303 కోట్లు కంటోన్మెంట్ బోర్డుకి ఇచ్చారు. కంటోన్మెంట్ బోర్డుకి ఇచ్చిన డబ్బులాల ఈ నాలా పని, ఈ ఒక నాల అస్మాత్పేట నుంచి వస్తుంది లైన్, ఆ రెండింటికి 150 కోట్ల రూపాయలతోటి మరమ్మతులు అవుతుంది. మంచిగా గోడ కడతారు, నీళ్ళు పోతుంది. ఈ సమస్య మీకు అతి తొందరగా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు పైసలు వచ్చి కంటోన్మెంట్ బోర్డు ఎస్క్రో అకౌంట్ లో కూడా డిపాజిట్ అయిపోయింది. ఒకటి టెండర్ కావాలి, పని స్టార్ట్ అయితే మీకు 2-3 నెలల్లో ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. అప్పుడు మీకు ఏదైతే నీళ్లు వర్షం వస్తే ఆగుతుందో అది ఆగదు. ఒకటి దీంతో పాటు 150 కోట్ల రూపాయలు కూడా ఈ డ్రైనేజ్ లైన్ లో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏమేమైతే సమస్య ఉందో డ్రైనేజ్ లైన్ లో కూడా సమస్య అయిపోతుంది కాబట్టి మీకు పూర్తిగా సమస్య అయిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి మీకు ఆ నీళ్ళది ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయో, పైప్ లైన్ ఇస్తుంది కదా తాగునీళ్ళు సమస్య, ఆ దానికి నిధులు కేటాయించి ఆ సమస్య కూడా పరిష్కరిస్తారు.